సినీ ప్రేక్షకులకు థియేటర్ల యాజమానులు షాక్ ఇచ్చారు. ప్రస్తుతం సినిమాల విడుదల లేకపోవడంతో థియేటర్లు నడపడం పెనుభారంగా మారిందని థియేటర్ల యజమానులు భావిస్తున్నారు. దాంతో సింగిల్ స్క్రీన్ థియేటర్ల యాజమాన్యం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు శుక్రవారం నుంచి 10 రోజుల పాటు సింగిల్ స్క్రీన్ థియేటర్లను మూసివేస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే మల్టీప్లెక్స్ల రాకతో కుదేలైన సింగిల్ స్క్రీన్ థియేటర్ల యాజమాన్యాలకు ఈ సమస్య తీరనిదిగా మారింది. సినీ ప్రేక్షకులకు థియేటర్ల యజమానులు షాక్ ఇచ్చారు. ప్రస్తుతం సినిమాల విడుదల లేకపోవడంతో థియేటర్లు నడపడం పెనుభారంగా మారిందని థియేటర్ల యజమానులు భావిస్తున్నారు. దాంతో సింగిల్ స్క్రీన్ థియేటర్ల యాజమాన్యం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు శుక్రవారం నుంచి 10 రోజుల పాటు సింగిల్ స్క్రీన్ థియేటర్లను మూసివేస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే మల్టీప్లెక్స్ల రాకతో కుదేలైన సింగిల్ స్క్రీన్ థియేటర్ల యాజమాన్యాలకు ఈ సమస్య తీరనిదిగా మారింది. ఇక ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి వినోద్ అందిస్తారు. వినోద్, సౌమ్య, సాధారణంగా అయితే సమ్మర్ లో సినిమా రిలీజ్లు ఎక్కువగా ఉంటాయి. స్టార్ హీరోలు సైతం వాళ్ళ సినిమాలను సమ్మర్ లోనే రిలీజ్ చేసుకోవడానికి ఆసక్తి చూపిస్తారు. ముఖ్యంగా స్కూల్ హాలిడేస్ అవ్వచ్చు, అలాగే కాలేజ్ హాలిడేస్ అవ్వచ్చు, అలాగే పేరెంట్స్ కి కూడా కొంత రిలీఫ్ ఉంటుంది సమ్మర్ లో అంటూ కూడా. సో పెద్ద సినిమాలు అవ్వచ్చు, చిన్న సినిమాలు అవ్వచ్చు, ముఖ్యంగా ఏ సినిమా అయినా సమ్మర్ లో రిలీజ్ చేయడానికి అయితే ప్రొడ్యూసర్స్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. ఎందుకంటే డెఫినెట్ గా ఆ సీజన్ లో కలెక్షన్స్ వస్తాయని. కానీ ఈ సమ్మర్ సీజన్ కి మాత్రం సినిమా ఇండస్ట్రీ భారీ ఎఫెక్ట్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. ఒక పక్క ఎలక్షన్స్, మరొక పక్క ఐపీఎల్ ఉండడంతో భారీ సినిమాలు, స్టార్ హీరోల సినిమాలు సమ్మర్ నుంచి వాయిదా వేసుకున్నారు. సో దీంతో చిన్న సినిమాలు కూడా థియేటర్స్ లో రిలీజ్ అవుతున్నాయి అనుకున్న తరుణంలో కూడా చిన్న సినిమాలకు కూడా పెద్దగా రిలీజ్ కాలేదు. అందులో ఓటీటీ ప్లాట్ఫామ్స్ కూడా ఎక్కువ ఉండడంతోనే సో నేరుగా ఆడియన్స్ కూడా పెద్దగా థియేటర్స్ కు వచ్చి సినిమాలు చూడడానికి ఆసక్తి చూపట్లేదు. ఒక పక్క ఎండలు, మరొక పక్క ఇటు ఐపీఎల్ సీజన్, అట్ ద సేమ్ టైం ఎలక్షన్స్ కూడా ఉండడంతో దాదాపు జనాలు ఎక్కువగా సినిమాల థియేటర్లకు వెళ్ళట్లేదంటూ కూడా, చిన్న సినిమాలు కూడా వేసినా కూడా థియేటర్స్ కి ఎవరు రావట్లేదని, ఒక పక్క 10-20 మంది వచ్చినా కూడా ఆ సినిమా థియేటర్ కి కలెక్షన్ గానీ, అలాగే కరెంట్ గానీ, రెంట్లకు కూడా సరిపోవట్లేదంటూ కూడా సమ్మర్ మొదలైనప్పటి నుంచి ఇప్పటికీ సింగిల్ స్క్రీన్ థియేటర్స్ భారీ నష్టాలు చూస్తున్నాయంటూ కూడా థియేటర్ యాజమాన్య సంఘం కొద్దిసేపటి కిందటే థియేటర్లు బంద్ అంటూ కూడా వాళ్ళు ప్రకటించారు. దీంతో తెలంగాణలో ఉన్నటువంటి సింగిల్ స్క్రీన్ థియేటర్స్ అన్ని కూడా సింగిల్ థియేటర్స్ యాజమాన్యులంతా కూడా ఒక నిర్ణయానికి వస్తూ సమ్మర్ అయిపోయే వరకు, ఎండాకాలం పూర్తిగా అంటే జూన్ 10వ తారీఖు వరకు ఒక 15 రోజులు థియేటర్స్ అన్ని క్లోజ్ చేస్తున్నట్టయితే ప్రకటించారు. సో దీంతో థియేటర్స్ కి జనాలు ఎవరు రావట్లేదని ముఖ్య కారణంతోనే థియేటర్స్ క్లోజ్ చేస్తున్నట్టు వాళ్ళు తెలపడం జరిగింది. దీంతో చిన్న సినిమాలకు దొరికిన ఛాన్స్ కూడా పోతుంది. చిన్న సినిమాలకైతే ఎఫెక్ట్ అవుతుందని కొంతమంది భావిస్తున్నారు. ఎందుకంటే పెద్ద సినిమాల హడావిడి, రెగ్యులర్ గా ఉండే సినిమా, ఇటు పెద్ద పెద్ద నిర్మాతలు అవ్వచ్చు, అలాగే స్టార్ హీరోలు ఉన్నటువంటి సినిమాలు అవ్వచ్చు. సో ఈ పోటీ ఉన్న తరుణంలోనే దాదాపు చిన్న సినిమాలు కంటెంట్ ఉన్నా కూడా కొన్ని సినిమాలు నష్టపోతున్నాయి. సినిమాలు రిలీజ్ కి రాకుండానే ఒకవేళ రిలీజ్ అయిన కొత్త థియేటర్లోనే వేస్తూ సినిమాకి టాక్ రావట్లేదంటూ కూడా చిన్న సినిమా నిర్మాతలు అయితే గత కొన్ని రోజులుగా అయితే వాళ్ళు ఎప్పుడు ఉండే వాళ్ళ ఆవేదన. అలాగే ఈ టైంలో కనీసం పెద్ద సినిమాలు లేనందుకు కనీసం చిన్న సినిమాలనే రిలీజ్ చేస్తే బాగుంటుంది అన్న తరుణంలో చిన్న సినిమాలు కూడా ఏవి రిలీజ్ లేకపోవడం, మరోపక్క ఇటు ఐపీఎల్ ఎఫెక్ట్ అవ్వడం, నిన్నటి వరకు ఎలక్షన్స్ అవ్వడం కూడా, సో వీటన్నింటి దృష్టిలో పెట్టుకుని థియేటర్ల యాజమాన్యాల్లో అయితే ప్రతి ఒక్క ఓనర్ కూడా అసలు ఏ సినిమా అవుతూ కొన్ని రోజులు సింగిల్ స్క్రీన్ థియేటర్లన్నీ కూడా మూవ్ చేస్తేనే బాగుంటుంది అంటూ కూడా మొత్తానికి థియేటర్ల యాజమాన్యాలు పెరుగు. దీంతో తెలంగాణలో ఉన్న సింగిల్ స్క్రీన్ థియేటర్స్ అంతా ఓనర్లంతా కూడా ఒక నిర్ణయానికి వస్తూ వచ్చే వారం రిలీజ్ కి కూడా పలు చిన్న సినిమాలు ఉన్నాయి. సో వాటిని దృష్టిలో పెట్టుకొని వీలైతే 10 రోజుల తర్వాత పరిస్థితులను బట్టి సినిమాలు చూద్దాం, ఆ సినిమా మళ్ళీ థియేటర్లో ఓపెన్ చేద్దామంటూ కూడా ఆలోచిస్తున్నారు. సో సినిమా ప్రదర్శన వల్ల
లాభం సంగతి ఏందో కానీ అంటే ఇప్పుడు ఈ 2 నెలల నుంచి చూస్తే ఈ నెల రోజుల నుంచి చూసినట్టయితే ముఖ్యంగా లాభం సంగతి ఏంటో కానీ నష్టమే ఎక్కువ వస్తుంది అంటూ కూడా థియేటర్ యాజమాన్యాలు పేర్కొనడం జరిగింది. ఆర్థిక ఇబ్బందుల వల్లనే మేమంతా స్వచ్ఛందంగా ప్రదర్శనలు నిలిపివేస్తున్నామంటూ కూడా తెలిపారు. సో నిర్మాతలకు కూడా మమ్మల్ని ప్రోత్సహించి థియేటర్ అద్దెలు పెంచాలని మేము కోరుతున్నామంటూ కూడా వాళ్ళకి పేర్కొనడం జరిగింది. పరిస్థితులు అనుకూలిస్తే కనుక డెఫినెట్ గా ప్రదర్శనలు మళ్ళీ రీఓపెనింగ్ కూడా కొనసాగిస్తాం. ఎందుకంటే థియేటర్ల రెంట్లు అవ్వచ్చు, అలాగే కరెంట్ బిల్ ఖర్చులు అవ్వచ్చు. సో ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్ల ఇలాంటి ఇబ్బందుల వల్లే మేము చాలా కోల్పోతున్నాము. సో డెఫినెట్ గా నిర్మాతలు కూడా మమ్మల్ని ఆదుకోవాలంటూ కూడా వాళ్ళు దీంట్లో స్పష్టంగా పేర్కొనడం జరిగింది. ముఖ్యంగా అయితే సౌమ్య సమ్మర్ లో అయితే చాలా సినిమాలు అంటే ఏ స్టార్ హీరో అని కాదు, ఇటు మల్టిపుల్ లాంగ్వేజ్ అలాగే డబ్బింగ్ సినిమాలు ప్రతి సినిమాలు కలిసి బాలీవుడ్ అవ్వచ్చు, అలాగే తెలుగు సినిమాలు అవ్వచ్చు, చిన్న సినిమా అవ్వచ్చు, పెద్ద సినిమా అవ్వచ్చు. సో ప్రతి సినిమాకి పర్ఫెక్ట్ ప్లాట్ఫామ్ అంటే సమ్మర్ అని మనం చెప్పుకోవచ్చు. సో ఈసారి అయితే అందుకు భిన్నంగా హాలిడేస్ లో కొత్త సినిమాలు కూడా ఈ 1 మంత్ నుంచి పెద్ద సినిమాలు అలాగే కొత్త సినిమాలు కూడా పెద్దగా రిలీజ్ కాలేదు. ముఖ్యంగా ఎలక్షన్స్ అవ్వచ్చు, అలాగే ఐపీఎల్ కూడా అవ్వచ్చు. సో ఈసారి సమ్మర్ టార్గెట్ గా చిన్నవి పెద్దవి సినిమాలు ఏవి విడుదల కాలేకపోవడం అయితే ఆశ్చర్యార్థకం మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా సింగిల్ స్క్రీన్ థియేటర్ లో సినిమాలు పడట్లేదు. కొన్ని సినిమాలు ఈ దాదాపు నెల రోజుల నుంచి రీ రిలీజ్ అంటే పాత సినిమాలు ఏవైతే ఉన్నాయో బ్లాక్ బస్టర్ మూవీస్ అన్ని రీ రిలీజ్ అంటూ కూడా చిన్న సినిమాలు స్క్రీన్ థియేటర్ లో మొత్తానికి ఆడిస్తూ థియేటర్ల యాజమాన్యాలు మొత్తానికి అట్లా ఈ నెల నుంచి గడుపుతున్నారు. వాటితోనే ఫైనాన్షియల్ గా మేము రొటేట్ అవుతున్నాం అంటూ కూడా పేర్కొనడం జరిగింది. అయితే చిన్న సినిమాల ప్రేక్షకుల నుంచి అయితే ఆదరణ కూడా లభించడం లేదు. ఈ క్రమంలోనే థియేటర్ కరెంట్ ఛార్జీలు, మెయింటెనెన్స్ ఖర్చులు కూడా రాకపోవడం, అలాగే ఉల్టా నష్టాలు రావడం. సో వీటన్నిటి దృష్టిలో పెట్టుకుని దాదాపు జూన్ 10వ తారీఖు వరకైతే సింగిల్ స్క్రీన్ థియేటర్లు మూసివేస్తున్నామంటూ కూడా వాళ్ళు చెప్పడం. అయితే మొత్తానికి మల్టీప్లెక్స్ల విషయానికి వస్తే మాత్రం సౌమ్య కొన్ని థియేటర్లు కొన్ని మల్టీప్లెక్స్ లో ఎందుకంటే వాళ్ళు రన్నింగ్ మూవీస్ కంటిన్యూ అవుతున్నాయి. అలాగే మల్టీప్లెక్స్ లో అన్నట్టు అడ్వాంటేజ్ ఏంటంటే ఏదో ఒక డబ్బింగ్ మూవీ అవ్వచ్చు, అలాగే బాలీవుడ్ మూవీస్ అవ్వచ్చు, నాన్ స్టాప్ గా ఏదో ఒక మూవీస్ దాంట్లో నడుస్తుంటాయి. కాబట్టి ఏదో ఒక అంటే ఎవ్రీ వీక్ ఒక సినిమా రొటేట్ అవుతుంది. కాబట్టి ఆ థియేటర్ లో తెలుగుతో పాటు హిందీ, ఇంగ్లీష్, హాలీవుడ్, బాలీవుడ్ అలాగే ఇతర భాష సినిమాలు వేస్తుంటారు. కాబట్టి వాళ్ళకు ఏదో ఒక రకంగా గిట్టుబాటు అవుతుండడం. సో దీనికి తోడు నష్టాలు పెద్దగా అంటే సింగిల్ స్క్రీన్ థియేటర్ లో పోల్చుకుంటే నష్టాలు పెద్దగా ఉండకపోవడం సో వాళ్ళకు ఒకటి కలిసి వచ్చే అంశంగా మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా సింగిల్ స్క్రీన్ థియేటర్లకి అయితే నష్టాన్ని దృష్టిలో పెట్టుకుని యాజమాన్యులు థియేటర్లు అంతా అందరూ కలిసి ఒక నిర్ణయానికి వచ్చారు. సో ముందు ఇదే పరిస్థితి కనుక అయితే నార్మల్ గా సమ్మర్ అనేది మూవీస్ కి హాలిడేస్ టైంలో రిలీజ్ అవడానికి అదొక సీజన్, కానీ ఇప్పుడు మూవీస్ లేకపోవడానికి కారణం ఏంటి? ఎందుకంటే సినిమాలు లేకపోవడానికి కూడా కారణం ఎలక్షన్స్. గత నెల రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్ లో అలాగే తెలంగాణలో లోక్సభ. సో అందరూ కూడా 2 రాష్ట్రాల్లో ఎలక్షన్ల హడావిడిని దృష్టిలో పెట్టుకొని ముఖ్యంగా ఐపీఎల్ ను కూడా దృష్టిలో పెట్టుకొని సినిమా నిర్మాతలు ఎవరైతే ఉన్నారో సో నిర్మాతలు అందరూ కూడా వాళ్ళ సినిమాలు పోస్ట్ పోన్ చేయడం జరిగింది. ఎందుకంటే సమ్మర్ లో ఇలాంటి టైంలో సినిమా రిలీజ్ చేస్తే పాజిటివ్ టాక్ ఉన్నా నెగిటివ్ టాక్ ఉన్నా ఎలాంటి టాక్ ఉన్నా కూడా కలెక్షన్స్ పరంగా చూసుకుంటే అది చాలా డిసడ్వాంటేజ్ అని సినిమా ప్రొడ్యూసర్లు అంతా కూడా వాళ్ళ సినిమాలు వాయిదాలు వేసుకోవడం జరిగింది. ముఖ్యంగా చాలా చిన్న సినిమాలు కూడా ఇప్పుడు వచ్చే వారం రిలీజ్ అయినటువంటి అంటే ఈ ఫ్రైడే రిలీజ్ అయినటువంటి సినిమాలు రాజు యాదవ్, జబర్దస్త్, గెటప్ సీన్ కు సంబంధించినటువంటి రాజు యాదవ్ అవచ్చు, అలాగే దిల్రాజు ప్రొడక్షన్ నుంచి వస్తున్నటువంటి వాళ్ళ అబ్బాయి ఆశీష్ హీరోగా వస్తున్నటువంటి లవ్ మీ సినిమా. ఈ 2 సినిమాలు అయితే ముఖ్యంగా వచ్చే వారం రిలీజ్ కి అయితే ప్లాన్ లో ఉన్నాయి. చెప్పలేము ఎందుకంటే సిచ్యువేషన్ బట్టి చూస్తే కనుక, ఎందుకంటే ఐపీఎల్ ని దృష్టిలో పెట్టుకొని కూడా నిర్మాతలు సినిమాలను పోస్ట్ పోన్ చేసుకుంటారు. ముఖ్యంగా ఓటీటీ ప్లాట్ఫామ్ అనేది నేరుగా అంటే డైరెక్ట్ ఇంట్లోకే అవైలబిలిటీ ఉండడంతో కూడా జనాలు కూడా అంటే భారీ సినిమాలు ఉన్నా కూడా వాటిని పోస్ట్ పోన్ చేస్తూ మరి వాళ్ళ కంఫర్టబుల్ టైం చూస్తున్నారు తప్ప డెఫినెట్ గా మార్నింగ్ షోనే వెళ్ళాలి, ఫస్ట్ షోనే చూడాలి అనేటటువంటి వాతావరణం అయితే ప్రస్తుతానికి లేదు అని మనం చెప్పుకోవచ్చు సౌమ్య. ఎందుకంటే సమ్మర్ కాబట్టి దాదాపు జనాలంతా కూడా ఇంట్లోనే ఓటీటీలకి అలవాటు పడుతున్నారు. ముఖ్యంగా జూన్ 1st వీక్ అయితే తప్ప మనం థియేటర్లు అంటే సినిమా పాయింట్ ఆఫ్ వ్యూ, నేను థియేటర్ల పాయింట్ ఆఫ్ వ్యూ కాకుండా సినిమా ప్రొడ్యూసర్ల పాయింట్ ఆఫ్ వ్యూ అయితే మనం చెప్పుకోవచ్చు సౌమ్య. ఎందుకంటే వాళ్ళ రిలీజ్ డేట్లు ఈ పరిస్థితిని బట్టే వాళ్ళు రిలీజ్ డేట్లు కానీ కొత్త షెడ్యూల్ వేసే అవకాశం ఉందని మనం చెప్పుకోవచ్చు సౌమ్య. ఓకే, థ్యాంక్ యూ వినోద్.